హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఒక యూస్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తాను. ఇలాంటి చిన్న చిన్న జ్యూస్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాటిల్ క్యాప్ని తీసుకొని దాని మీద ఇలాగా సూదిని కానీ లేదంటే పిన్నీస్ని కానీ వేడి చేసి ఇలా పెట్టుకోవాలి. తర్వాత డెటాల్ తీసుకొని ఒక పావు మూత వరకు ఇలా బాటిల్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే మనకి కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కూడా ఒక హాఫ్ మూత వరకు ఇలా వేసుకోవాలి. ఆ బాటిల్ నిండా కూడా నీళ్లు పోసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి మొత్తం మనం వేసుకున్నటువంటి లిక్విడ్స్ అన్నీ కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకొని షేక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఇల్లు అనేది కూడా ఎక్కువగా చెమ్మగా అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తడివాసన కూడా వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఇలా కట్టెల మీద కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా ఫ్రెష్ ఫీలింగ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇలా డోర్ మ్యాట్స్ మీద కూడా ఇలా ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి, అవి తడిగా ఉంటాయి కాబట్టి తడి వాసన రాకుండా మంచి వాసన వస్తూ ఉంటాయి. అంతేకాకుండా బేషన్లో స్ప్రే చేసుకోవచ్చు. ఇల్లు తడిపట్టి పెట్టే వాటర్లో ఈ వాటర్ని కలిపి తడిపట్టి పెట్టుకోవచ్చు.